దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నికలలో నా అక్కలు ఏం చేస్తున్నాడో మా అమ్మ అసలు. ఆడపిల్లనా? లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తే మా భార్య కన్నా నువ్వే ఇష్టం అంటున్నాడు నాకు. అగో అమ్మా నువ్వు ఇట్లా చేస్తావని నేనైతే అస్సలు అనుకోలేను. పిన్నిని మోసం చేస్తావని అయితే అస్సలు అనుకోలే. ఫ్రెండ్స్ చూసిరా కొత్త దశావతారం. వీళ్ళ పని ఎట్లా చేయాలో మీరే చెప్పండి. మైసూరు బోండాలు లేవా? ఏం చేస్తున్నారు మీరు? వీడియో బంద్ చేయి. సో వెల్కమ్ బ్యాక్ టు అనిల్ మైకిల్ లెవెల్. ఇవాళ వీడియో మస్తు కామెడీ ఉంటుంది. మేము ముందు మంచి వీడియో తెచ్చినాము. మొత్తం వీడియో చూడండి, మస్తు ఎంజాయ్ చేస్తారు, నవ్వి చచ్చిపోతారు. ఎందుకంటే మా ఛానల్ కొత్త హీరోని వచ్చింది, మీకు కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. రండి హీరోని గారు. నాకైతే నవ్వు వస్తుంది చూస్తుంటే. ఈ హీరోని ఎవరో కాదు, ఈ హీరోని నా హీరోని మరి రాజ్య వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఇప్పుడు బాబాయ్ వీరమ్మ కూర్చొని ఉన్నాడు. సో ఏంటంటే మా మామ వస్తాడు. ఇప్పుడు ఈమె చెప్తుంది మా మామకి వీడియో పంపించి బాబాయ్ వీరలతో కూర్చొని ఉన్నాడు అనగా రప్పరప్ప ఊరుకొస్తాడు ఎట్లన్నా. ఎందుకంటే పెళ్ళి అయింది ఆల్రెడీ, ఇద్దరు పిల్లలు. ఎందుకు అంత చెయ్యి వద్దు. సో గైస్ అదనమాట వీడియో. సో కానీ రియాక్షన్ చూడండి మా మామేది అని మా మామేది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా గైస్ మన వీడియో అయితే పంపిద్దాం అనమాట. నేను కూర్చున్నామా మంచిగా టైర్ కూడా సెట్ చేసిన. ఇగో నా వాళ్ళది ఏదో తక్కువైంది అనిల్. చెప్పులు వస్తాయా నీకు? చెప్పులు నేను ఎట్లా తయారు చేస్తున్నాను గలీజ్గా మొత్తం మొత్తం కంటెంట్ ల వల్ల మొత్తం గలీజ్ చేస్తుంది. సో గైస్ నేను ఏమంటారు నా గెటప్ ఎట్లుందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా హెయిర్ స్టైల్ ఎట్లుందో కూడా కామెంట్ చేయాలి గైస్. లెట్స్ గో. ఇప్పుడు నేను వీడియో తీసాను. వెనకాల నుంచి తీయాలా వీడియో? కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు. అయిపోయింది అనిల్, అయిపోయింది. పంపించేసి ఫోన్ చేయాలా? పంపించి ఫోన్ చేయి. సో గైస్ మా మామకైతే కాల్ మస్తు ఎట్లా అనిపిస్తుంది వీళ్ళు నాకైతే గిట్ట వేయించినావు అది ఇట్లా వేసి గబ్బులు వేపినావు గమ్మునుండు. సో గైస్ ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం. చెప్పు జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం గైస్. నెగటివ్ కామెంట్స్ చేయకూరి, ఒక ఎంటర్టైన్మెంట్ కోసం అంతే. హలో బాబాయ్. బాబాయ్ ఇది మా మామ ఉన్నాడు కదా, పాల్ మామ. ఇగో ఇక్కడ ఒక అమ్మాయితో కూర్చొని ఉన్నాడు, పిన్ని కాదు. నిజంగా నీకు వాట్సాప్ లో పంపించా చూడు నేను వీడియో. నాకైతే నేను షాక్ అయినా. ఏమో కదా ఆ వీడియో కూడా రాలేడు, రమ్మంటే పొద్దున. జల్దీ ఇగో నేను లొకేషన్ పంపిస్తా మామ, జల్దీ రా. ఇది మనం ఇక్కడ ఎప్పుడు రాలేం కూడా. పంపిస్తున్నా. నాకైతే ఎవరో ఏమో తెలియదు, ఎట్లనో ఉందామే. నిజంగా ఉంది మామ, పంపించా వీడియో పంపించా చూడు మామ. జల్దీ రా మామ, నేను పంపిస్తున్నా. నీ ముఖానికి సీన్ ఉందంటే నేను పచ్చలు ఇంకా ఎందుకు నమ్ముతారంటే ఇది మా రెగ్యులర్ ప్లేస్ కాదు, అందుకే నమ్ముతారు. అది వీడియో ఫుల్ క్రేజ్ ఉంటే రాగానే నువ్వేం చేయి ఫస్ట్ బయట పికప్ చేసుకోవాలని. మంచిగా స్మార్ట్ గా తయారైపోతాం. బా
అరే రాజ్య ఫస్ట్ ఏం చేసా నుంచి చూపిస్తా కొంచెం సేపు ఇవ్వాలి కమ్మ నిజంగా చూపించే మెల్ల మొత్తం కొద్దిసేపు అయినా మాట్లాడిపోతే సరే ఇప్పుడే ఓకని చెప్పు నా ముద్దులు ఏం చేస్తున్నారో చూద్దాం. మొత్తం అసలు ఏం గలీజ్ చేసి చేస్తున్నారో పని సరేనా అలానే కామె పెట్టుకోవాలి నవ్వచ్చు ఏందో నేను ఎట్లా అనిల్ అక్కడికి వచ్చినాక మాట్లాడితే మనం హక్ చేసుకుంటా ఫస్ట్ స్టార్టింగ్ లోనే కూర్చోద్దు హక్ చేసుకుంటా రొమాన్స్ అది ఇది మాట్లాడుకుంటా సరే చూపించేసి ఓకేనా సరే ఓకేనా సో ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత వీడియో ఆన్. A few moments later. బాబాయ్ వాళ్ళు కూడా వచ్చేసినారు. బాబాయ్ ఒక అమ్మాయి ఉంది, ఎవరో ఒక అమ్మాయి ఆడ మూల కూర్చొని ఉన్నాడు ఇద్దరు, ఒక అమ్మాయి ఇంకా అనిల్ ఇంకా 10 minutes అంటే వస్తా అన్నాడు, చూడలేడు. అనిల్ మా లొకేషన్ పంపించా అని ఏదో పని మీద పోయిందట కదా పొద్దు అనిల్ తీయమని చెప్పిండు, అనిల్ వీడియో తీయమని చెప్పిండు. మంచిదే కదా అదే కదా. ఆడ ఏం చేస్తున్నాడు తెలియాలి అని అదే అన్నాడు. నేను వచ్చాక వీడియో తీసి మెల్లగా మాట్లాడండి, అరవకండి, మెల్లగా మాట్లాడు. ఒక అమ్మాయి ఉంది ఆడ, మెల్లగా రండి. మా అమ్మకి ఏమంటారు కొడుకులు ఉన్నారు, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, పిన్ని ఉంది, అయినా ఏందో ఏమో ఇవి. పిల్లలు మా చెల్లి ఎంత బంగారం లేకుండా అవును. యాక్టింగ్ చూడు, అని గుద్దు పెడతాను చూడండి. దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నికలలో నా అక్కలు ఏం చేస్తున్నాడో మా అమ్మ అసలు. ఆడపిల్లనా లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తే తింటివి రంగన. మా భార్య కన్నా నువ్వే ఇష్టం అంటున్నాడు నాకు. అగో వా. ఏమో చేస్తున్నారా వాళ్ళు. ఈ మామను ఇట్లా చేస్తావని నేనైతే అస్సలు అనుకోలేను, పిన్నిని మోసం చేస్తావని అయితే అస్సలు అనుకోలే. ఫ్రెండ్స్ చూసిరా కొత్త దశావతారం, ఈ పని ఎట్లా చేయాలో మీరే చెప్పండి. అది చూడండి ఏం చేస్తున్నాడు. ఇంకా ఆమె ఆడపిల్ల అంట, నాకు ఆడపిల్లలే కనిపిస్తలే ఆమె చూస్తుంటే, దగ్గర పోయినాక తెలుస్తుంది. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నావు మామా? హీరోని ఏంది మామా? ఎవరు? మీరు ఎవరు? ఎందుకు వచ్చిరా మీరు? నా ఫ్రెండ్ అదే ప్లీజ్ ఎవరు వచ్చి ఎవరు చెప్పలేదు మీకు? ఎట్లా తెలుస్తుంది వీడియో పని చేయి. పిన్ని ఎంత మంచిగా మామా. నా ఫ్రెండ్ రా పంపించింది సాక్షి ఆ నుంచి చూసా నేను అన్ని. ఆమె దగ్గర వస్తే మర్యాద తగ్గదు. మా దోస్త్ అని చెప్పినా నా ఫ్రెండ్ రా. ఏం ఫ్రెండ్ ఏం చేస్తున్నావు నువ్వు? గలీజా చూస్తే గలీజ్ ఉంటారా? ఏం లేదురా భయ్, మొత్తం వీడియోలు అంతా షూట్ అయింది. కాదు మామ, పిన్ని ఎంత మంచిగా ఉంటది, అవసరం ఇవన్నీ మనకి. ఫ్రెండ్తో నాకు ఉంటుందా మామ? ఫ్రెండ్ మాట్లాడే అవసరం లేదు. ఎందుకు నువ్వు తీసుకొచ్చి చుచ్చిపుడి పెట్టా నీకు మీరు వెళ్ళిపోరు ప్లీజ్. తెలియదా మా పిన్ని గురించి? నా గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు ఏమంటారు? అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. జరుగు మంచి ఉండదు. ఎందుకు చేస్తున్నా నాటకాలు? ఏమేమి చేస్తున్నావు? నా మాట వింటారా మీరు? మీరు గర్ల్ ఫ్రెండ్ ఏదేమో ప్లీజ్. ఏంది మామ, ఏం మాట్లాడుతున్నావు? పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. గర్ల్ ఫ్రెండ్ అంటే ప్లీజ్ రా, మా అర్థం
ఎక్కువ కాదు ఓ, ఆమె దగ్గర పోతే మంచిగా ఉండదు మంచిగా చెప్తున్నా, మర్యాద దగ్గర మళ్ళా. ముఖం చూపి మన ఎవరు ముఖం ఏయ్, కాదు, ఎందుకు చూపియాలి ముఖం ఎందుకు చూపియాలా మీకు ఎవరు వస్తలేదు. మంచిగా ఉన్నది మళ్ళా. దిమాగ్ ఉందా నీకేమన్నా? సారీ రామచారి ఏంది మామ సారీ అది కాదు సాక్షి నువ్వు ఎందుకు తీసుకొచ్చిన శక్తి మరి నీకు ఉందా మామ చిన్న పిల్లల గురించి నువ్వు నా ఇజ్జత్ ఆలోచించి చేయకున్నావా ఎవరు ఏ ముఖం దాపెట్టుకుంటున్నావు సాక్షి సాక్షి ఒక్క నిమిషం నా మాట లేడీస్ విను. నేను వినా మామ ఇగో. నేను వినాను అరే నా చిన్నప్పుడు క్లాస్మేట్ క్లాస్మేట్ అయితే మరి అయితే ఏం ఎందుకు పెళ్లి చేస్తున్నావు చేసుకున్నావు? వచ్చి గలీజ్ గా? అది ఏం చేసినా ఏం తప్పు ఏం- చేసినా? ఏం తప్పు అని అరే చేసినా? ప్రేమలో తప్పు ఏముండవు వీళ్ళు. ఏం ప్రేమలో మేము తప్పు? ప్రేమ చేసుకున్నాము అంతే. అవునా? గలీజ్. అరే పిల్లలు ఉన్నారు ఆమె మామ. నాకు అరే ఆమె నమ్మి ఇప్పటిదాకా పెళ్లి చేసుకోలేదురా నా మరి గురించి నువ్వు ఎందుకు చేసుకున్నావు అరే నేను చేసుకున్నా నాకు తప్పైంది నేను చేసుకున్నా మరి ఇప్పుడు పిల్లి పిల్లి ఆమె నేను వద్దా ఏమన్నా కానీ ఆమె నేను వద్దా మరి ఆమె నేను ఆమె ఉండదు ఈమె ఉండదు ఆ, ఇద్దరు ఏమంటారు? మంచి చెప్తున్నా మర్యాద చూడు నా దిమాగ్ ఖరాబ్ ఏం అవ్వదు. చేస్తావురా? ఈ చంపగా కొడతాను, బయటికి రా. ఆగు నువ్వు ఎందుకు గలీజ్ గా నాకు ఏం తెలియదు, చేస్తున్నా? పిల్లలు సాక్షి ఉన్నారు. నువ్వు నాకు మాట్లాడుతున్నావు. అమ్మ నీ పేరేందా మా సాక్షి నేను వెళ్ళిపోతున్నా. ముఖం చూస్తే లేదు లేదు నా మాట విను. నేను చెప్తున్నా, అంత మామ మంచిగా ప్రేమిస్తున్నావు ఉంటాడు, మామ. నేను ఇగో, పిన్నికి ఫోన్ చేసి ఏయ్, చెప్తున్నా. చిన్నప్పుడు ప్రేమ రా. వీడియోది మొత్తం మళ్ళా కనిపించాలా? పెళ్లి నా చేసుకున్నావు చిన్నప్పుడు ప్రేమ అన్ని బయట పెడతాయి. నేను చేసుకుంటా ఇంత మంచిగా ఉంటుంది అత్త ఈమె ఏంది చిన్నప్పుడు ప్రేమ మరి అత్తనే ఎందుకు పెళ్లి ఇగో, చేసుకున్నావు ఆమెను కూడా పెట్టుకున్నా ఏయ్, ఈమెను కూడా దిమాగ్ ఉందా? పెట్టుకున్నా ఆ, చిన్నప్పుడు చూడు. ప్రేమ అరే అట్లా కాదు. సాక్షి నువ్వు కావాలని వీళ్ళని ఎందుకు పిలిచిన సాక్షి ఈ వీడియోలో అవసరమా ఇది ఏంది ఇది మరి? పెట్టడం అవసరమా అవును, పెట్టాలి, నీ- తెలియాలి నీ వాళ్ళకు మొత్తం కూడా. నీ భర్త మొత్తం బయట పడాలిగా. అరే, నువ్వేం అత్త చేస్తావు? కూడా చూడాలి కదా ఏయ్, మొత్తం నీ వీడియో మొత్తం ఆమె ఈమె చున్నీ మొత్తం పెట్టుకుంటావా? ఉంచుతా, ముఖం మీదకి వెళ్ళి అత్త చూడు. కూడా చూడాలి కదా ఇప్పుడు వీడియో చూడాలా? చేసుకున్నంత పెళ్లి చేసుకున్నా అంత ఉంచుకునే సీన్ లేదు. ఆ, అరే, నేను ఉంచుకున్నావు, పెళ్లి పెళ్లి అయిపోయిందా నాది? చేసుకున్నావు. ఏయ్, అర్థం చేసుకో ఏయ్, మంచి- ఏయ్, జరుగుని- కావే. సాక్షి ఏయ్, లేడీస్ సాక్షి వద్దు సాక్షి ఏంది మామ నా మీద ఒట్టు మీరు ముగ్గురు నా వస్తే నా మీద ఒట్టు అంత సీన్ లేదు మామ. Please. అంతకు సపోర్ట్ చేస్తాం ఇలాంటి విషయాలలో మీకు సపోర్ట్ చేయము అత్తకు మాట్లాడతాను పిచ్చి పిచ్చి అంత లెక్కలు లేదు. వేసుకుంటా. మాట్లాడతా. మీకు పెళ్ళైంది మామ ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించకుండా ఈమెను కూడా పెట్టుకున్నా వాళ్ళ గురించి ఆలోచించకుండా ఏంది గలీజ్ ఈమె నా పనులు? చిన్నప్పుడు లవ్ ముఖం చూపిరా భయ్. ఇగో. అరే, ఏయ్, పిచ్చోడా నేను అట్లా చేశాను గమ్మును కూడా. అదే కదా లేదురా అట్లా నేను అసలు లెక్కలు వేసాను గమ్మును కూడా. లేదురా నిన్ను చెప్పరా భయ్, ఏం అంతా గలీజా చిల్లర రాలే. ఆమె ఎవరు ఒకసారి నా ఒక్కసారి చిన్నప్పుడు లవ్ రా నా మాట వినండి. అట్లా చెయ్యొద్దు మామ అరే, అవు మని- అదే మామ అవు ఎవరైనా సాక్షి అట్లా ఒకటి చేస్తే నేను తప్పు చేయలే కదా నాకు తెలియని కొత్త లవ్ ఏందిరా భయ్. అరే చిన్నప్పటి నుంచి క్లాస్మేట్ ఏం చిన్నప్పటి సాక్షి మంచి ఉంటుంది చేయబెడితే ఏం చేస్తావు? ఏం కాదు. ఏం మంచి చేస్తావు? చెప్తున్నా ఆమె మీద చేయబెట్టదని ఏం చెప్తున్నా చేస్తావు? తెలియదు. ఆ, జరా. ఆమె మీద చేయబడ్డదా మంచి ఉండదు చూడు ఏం చేస్తావు? అది కదా ఏం చేస్తావు? ఏయ్, ఎవరు నాకు ముఖం చూపి ప్లీజ్ చెప్తున్నా నేను ఇద్దరు చెప్తున్నా లేకపోతే ఏం రా ఎంత గలీజ్గా చేసుకుంటా ఇంకా. నాకు మంచి అనిపిస్తలే నువ్వు ఇట్లా అరే, చేస్తాను అసలు ఇప్పుడు అనుకోలే. చిన్నప్పటి నుంచి లవ్ చేసిన నేను వదిలేయాలరా చెప్పు వదిలేసేయ్. వాళ్ళకి తెలిసి ఫస్ట్ ఏమైతే ఇక్కడికి అందరూ చూస్తున్నారు గలీజ్ గా ఇక్కడికి రండి ఇచ్చి సాక్షికి రా, ఏమే పని? మా ఇద్దరు ఇట్లా ఆవి, ఇట్లా. ఏయ్, ఇక్కడ ఏయ్, ఒక్కసారి చూపి ఆమె ఎవరు నాకు ఏంటో చూసినట్టు నేను చెప్తున్నా అనిపిస్తుంది. మంచిగా ఉండదు చూడు మళ్ళీ దళాలను కొట్టేద్దాం మళ్ళా ఆ, ఏంది కొట్టేది పాపం అది నేను నమ్మొచ్చిందిరా పై ఇప్పుడు వేసేది వేరే పని మళ్ళా ఆమె నమ్మెట్లయితే అత్త వచ్చిందా నమ్మి రాలేదా నిన్ను వచ్చిందమ్మా ఇవే కూడా నేను చిన్నప్పుడు అయితే పెట్టుకున్నాను అత్త ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఈమె కూడా పిల్ల ఏయ్, ఆగు, ఏయ్. ప్లీజ్ రా అరే నేను ఎందుకు ఇగో అమ్మా ఒక చెప్తున్నా మాట చెప్తున్నా నేను మంచిగా ఆయన పెళ్ళైంది ఇద్దరు ఇద్దరు పిల్లల పిల్లలు వారికి ఉన్నారు, మా తెలియదా నీకు సిగ్గులేదా చిన్నప్పటి నుంచి ఉన్నావంట కదా పెళ్ళైందని తెలియదా అయితే ఏం చేస్తారు ఒకటే క్లాస్మేట్ అంట ఒకటే నువ్వు స్కూల్ ఏమో అంట తెలియకుండా మాట్లాడుతావు, ఏం చేస్తారంటే అరే పెళ్ళి అవురా భయ్ అయిపోయింది. లవ్ చేసిన పెళ్లి చేసుకున్నా ఆమె కన్నా ముందు నేను చేసుకున్నా ఈమెని అదే వేరే ఆమె చేసి మరి పెళ్ళి ఆమె అయిపోయింది. ఎందుకు చేసుకున్నావు? ఆమె పెట్టుకో ఈమె కూడా పెట్టుకుంటా ఇద్దరిని పోషించలే ఏం మాట్లాడుతున్నావు మామ అసలు ఏ ఛీ, ఏం మాట్లాడుతున్నావు ఏమో నాకు అర్థమైతే. ఏయ్, ఏయ్. ఎవరు నువ్వు? నీ ముఖం చూపి నువ్వు. మంచి చెప్పున్నా ఆమె సాక్షి, తెలుగు నేను మాట్లాడతాను నేను మాట్లాడతాను సాక్షి సాక్షి ఒక్క నిమిషం ఆగు. ఏందే నీది అరే తెలియదా నీకు ఎవరు నువ్వు హలో సిగ్గులేదా ఇంత ఏంటి సిగ్గు పేరేంది అసలు వాడు? అరే మీరు పోరానైనా దండం పెడతా మీకు పోరాదురా అరే, ఇటు రావే నువ్వు ఇటు రా. ఆగు. ఇటు రా. నువ్వు ఆగు, నువ్వు ఇటు రా. బట్టలు చిరిగిపోతాయి బట్టలు చింపుతాయి ఇటు రావే. ఏ చిరుగుతుంది బట్టలు ఇదిగో బాబాయ్ మంచిగా నువ్వు ఉంటుంది. వద్దు, నువ్వు చేయొద్దు ప్లీజ్ నేను అర్థం చేసుకోలేదు. ఆమె ఒక స్క్రాచ్ వచ్చి నేను మంచిగా ఓవర్ కొట్టా మళ్ళా ఏంది వచ్చేది ఎందుకు కొడుతున్నావు నువ్వు? చేయలేపాలంటే ఒక నిమిషం పట్టాలి. Ladies లేని Ladies కొట్టొచ్చు. ఉందని ఆమె మాట్లాడు. సరేనా పై ఇప్పుడు ఏందిరా పై మీరు బాధ ఇందు ఓవర్ ఆమె అరే ఆమె నా గర్ల్ ఫ్రెండ్ రా ఏం మాట ఇది? ఉందా? తెలివి లేదా? సరే తెలివి లేదురా బా, చచ్చిపోయింది తెలివి లేదు తెలివి లేదు ఏం లేదు
నేను లవ్ చేసినారా భయ్ కిరీటం తెచ్చి పెట్టి కిరీటం అని కాదు నేను చిన్నప్పుడు లవ్ చేసిన నా క్లాస్మేట్ అది పెళ్లి అప్పుడు చేసుకున్నా నేను ఎవరు తెలియదు ఇంట్లో చాలు ఇన్ని రోజులు ఎడబెట్టినావు ఓ అమ్మ నువ్వు పోయి ఏయ్, ఇప్పుడు మీ బాధ ఏంద్రా? మా భార్యతో మాట్లాడాలా మా భార్యతో ఏం మాట్లాడాలా? పిలు, నేను మాట్లాడుతున్నా మా భార్యతో మాట్లాడు. ఉండాలి మామ, చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు ఇట్లా. ఉండని నువ్వు చేయి పెట్టకని చెప్పి ఏయ్, ఏయ్, ఆగ్రా నువ్వు. నేను మంచి చెప్తున్నా ఏయ్, నీకు. రా, వెయిట్ రా. అరే, ఏయ్, చేయి పెట్టకరా నువ్వు. నీకు తెలియదా? ఇద్దరు పిల్లలు ఉన్నారా? నీకు తెలియదా నీకు? వద్దు, జర. సిగ్గులేదా ఇంత కూడా? పెళ్ళైనంత తిరగడానికి సిగ్గులేదా నీకు? ఏయ్, ఏమన్నా నాటకాలు చేస్తున్నారు అప్పటి నుంచి ఏంది? జరుగు సాక్షి ఏంది? మంచి చెప్తున్నా. ఏయ్, జరగమన్నా మొత్తం బట్టలు చెప్పేసి ఒక్కొక్కరు ఏమైనా చేయబెడతాయి ఈడ. ఆమె కోసమా ఆమె కోసమే చూసుకుందా ఆమె గొప్పనా ఆమెనే గొప్ప నాకు పోనీ. మీరు ఇద్దరు బయటికి ఎట్లా అవుతారు అరే పోరా ఏం చేస్తారా పీక్తారా ఆరా ఏయ్, జరుగు. నువ్వు సాక్షి గుంజు లేచి ఏయ్, జరుగు, రా బయట జరుగు. ఎక్కువరా? నా ప్రేమ నాకన్నా ఎక్కువ. మీ అందరికన్నా ఎక్కువ ఈ వీడియో కలిపి పెడుతున్నావు మంచిగా ఏం కాదు, నీ మీ కూడా బద్దలు వలబడుతుంది సార్. ఏం కాదు, నీ గురించి మొత్తం తెలవాలా ఏ రావే ఈ వేస్ట్ వాళ్ళతో ఏం మాట్లాడాలి నాకు అర్థమైతే లేదు నేను చెప్తున్నా అర్థం చేసుకో. నిల్చొని మాట్లాడు. జరుగు, ఆమె జరుగు. నీకు అంత ప్రేమ ఉంటే అత్తను ఒప్పించి ఇంట్లో తీసుకొని పెట్టుకోవాలి మామ ఆల్రెడీ నువ్వు. నేను ఒప్పిద్దాం అనుకున్నా గానీ నాతో కాలేదు ఆ గేమ్ రాలేదు నాకు చెప్పనీకి అంతే అని పాటలలో తీసుకొచ్చి అన్ని వేసేయడం రొమాన్స్ అంటే కాదు. నీ ఎత్తారా రొమాన్స్ అంటున్నాయేమరా అన్ని తీసుకొచ్చి వాళ్ళకి కాదు. నేను ఎప్పుడైనా డిస్టర్బ్ చేసిన నీ పర్సనల్ లైఫ్ లో ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేసిన Personal life లో ఎవరు లేరు. అరే గమ్మున మేము ఇట్లా చేస్తే గమ్మున కూడా. నీకు లాస్ట్ టైం కూడా నేను నీకు ఒక మాట- తెలివిందా, తెలియలేదా? నేను ఒక మాట చెప్దాం అనుకున్నా ఏం తెలుసా? ఏం ఇదే చెప్దాం మాట అనుకున్నావు? నీకు ఒక మాట చెప్దాం అనుకున్నారా నేను చేస్తే నువ్వు గమ్మును కూడా అరే ఊకొని కాదురా నా మళ్ళీ మాట ఇది వినరా? ఎక్కలేదురా అరే, నేను భయ్. చిన్నప్పుడు ఎవరా? మేము గమ్మునుకోవాలా అట్లా కాదురా నేను చిన్నప్పుడు లవ్ చేసుకున్నా అమ్మ, గలీజ్ ఒక మాట చెప్పినా? నేను ఏం చెప్తాం అనుకున్నారా మీకు ఎవరైనా ఫోటోలు తీసి గలీజే పెడితే ఎట్లుంటది ఇంకా అరే social ఇప్పుడు ఎవరు media లో తెలియదు ఉన్నాం ఆ మనం. వీడియో బంద్ చెప్పి సోషల్ మీడియా యూట్యూబ్ లో కనిపిస్తున్నాం. మంచి చెప్తున్నా అది బంద్ చెప్పి అది బంద్ చెప్పి ఎందుకు ఉండని లేదు లేదు అందరికి తెలుసు అందరు తెలిసి ఇగో మా ఇంట్లో వాళ్ళు కూడా చేస్తారు ప్లీజ్ తెలవాలి మరి, తెలవాలా? వద్దు ఆ తెలవాలా? వీడియో నా పిల్లలు కూడా చూస్తారు వీడియోలు అది మంచిగా వచ్చే ఉండదు. ముందుండాలి మామ. అరే, వద్దమ్మా, వచ్చే please. ముందుండాలి ఆ పిల్లలు చూస్తారని. యూట్యూబ్ లో పెట్టకపోయినా మీ ఇంట్లోకి అయితే చూపిస్తా వీడియో పక్కా చూపిస్తా అరే సరే రా, నువ్వు ఏం చూపిస్తారా? సరసాలు ఆడుతున్నావు ఏం చేస్తున్నావు అన్ని చూసినాడు సరసాలు ఆడుతున్నావు ఏం లేదు ఏమేం మొత్తం చేశావు? షూట్ చేసి ఏం సరసాలు ఆడుతావు? ముద్దులు ఇస్తున్నా అవునా బాయ్ నా మంచిగా గల్ అరే నేను బయట చేసుకున్నా ఏం మాట్లాడుతున్నావు మామ? అరే నేను గలీజ్ చేసిన ప్లేస్ లో చేస్తారా అరే ముద్దు ఎవరన్నా పెడతా. కళ్ళలో పడితే ఏమవుతావు? అనుకోలే నేను సరే రా బాయ్ అరే సరే రా బాయ్ తూయే రా బాయ్ ఏం చేసినా ఆమె కోసం చేస్తుంది చూడు. ఎవరన్నా నజర్లో పడితే ఏమైతామని సరే, పోనీ. ఆలోచిస్తున్నా. నేనే తువా పోనీ ఇక మీరే మంచోళ్ళు నేను చెడ్డని అంటే ఇంత ఇస్తున్నా, మంచోళ్ళు ఆమె కోసం చెడ్డోళ్ళు ఏమీ కాదు మామ. మళ్ళీ ఆమె ఆ పిల్లకు నువ్వు సాక్షి నీకు ఇంత రెస్పెక్ట్ ఇస్తాను నువ్వు ఆమె బట్టి కూర్చున్నావు బట్టలు తింటా అని ఆమె ఎవరు? చెప్తున్నావు ఆమె ఎవరు? నేను ఆమెను పట్టుకొని గుంజకుండా. మీ పెద్ద పిన్ని సరే, ఆగు, అంత ఆగు. లేదు, ఎవరిని పడతారో తీసుకొని సాక్షి. వచ్చేయాలి. పిన్ అవుతారా? ఆ, అత్తలు పిన్నే అవుతారా? మళ్ళా. అంత లేదు. రెండు నిమిషాలు అనిల్కి ఫోన్ చేయి. చెప్తున్నా చేసి వస్తుందంట. ఏయ్, మర్యాద తక్కువ దీపు. నువ్వు చేసే లెక్కలే. ఆమె గురించి నువ్వు నువ్వు చెడ్డ చేసే చిన్న లెక్క. మాట మాట్లాడినావు నువ్వు చేసే అనుకో. తప్పు మళ్ళా నువ్వు చేసే ఏ అమ్మా, అటు తిరుగుతాడా మామ? ఆ, మంచిగా మంచిగా కొట్టు. మంచిగా కొట్టినావు ఏయ్, ఇటు ముఖం చూడు. చూపిను. ఏయ్, అదే ముఖం కదా, చూపిస్తారా మరి? ఆడపిల్లవాడిని గమ్మునున్నాం ఏయ్. మేము. ఏయ్, ఏయ్, ఆ, కొట్టు. ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా అయ్యో పాపం అయ్యో ఇవే మాలికే మరి అది ఇక చెప్పినా కదా నా గర్ల్ ఫ్రెండ్ నా చిన్నప్పుడు దోస్తులు మన ఏ నా లవర్ అని చెప్తున్నా అప్పటి చెప్పిన ఎట్లుంది? అది చెప్పు. ఏమో పాపం ఆగం చేసినట్టు ఇద్దరు కలిసి పోనీ వేరే అమ్మాయి ఉంటే ఇట్లా ఉన్నది కదా. ఏ మాట్లాడుతున్నావు గలీజోడా? బాబాయ్ ఎట్లా ఉంటాడా పోనీ మళ్ళా నేను అట్లా ఉంటానా నమ్మకం లేదా లేదా మేము ఇంత సీరియస్ అవుతుంది. అవరా నీ బావ మీద నమ్మకం లేదా కాదని గుర్తు మళ్ళా గుర్తుపట్టినాం అసలు నీ ముఖమే కనిపిస్తలేదు ఏం కనిపిస్తలేదు అనుకుంటా నాకు అర్థమైపోయింది అప్పుడే. నీకు తెలుసా ఈమెనే ఇచ్చింది అసలు ఈమె చేసింది. బాగుంది. వాడికి ఎట్లుంటావు మా బాబాయ్? ఎట్లా చెప్పు రీ. అదే బొట్టియుడు బాబాయ్. బాబాయ్ అదే బొట్టి. కొరుక్కుపో నీ తరివి తీరా తీరా
So guys, ఎట్లా అనిపించింది comment లో guys? అవునండి. నిజంగా ఎట్లా సూపర్ ఉంది నాకు పాపం మా మామ మీద prank చేస్తున్నాడు. మొత్తం నావి మైక్ మైక్ ఇక్కడ వీళ్ళు మరీ ఓవర్ చేసినారు కిస్సులు పెట్టుకుంటా హక్ చేసుకుంటా ఇక్కడ మైక్ పెట్టు ఎట్లా అనిపించింది మామ? ఏమనిపించడు ఏంది నేనేమో భయపడిపోయినా మొత్తం వీడేంది ఎప్పుడు లేని ఇసొంటి లెక్కలు ఆడేమున్నా కాదు, పర్సనల్ చెప్తాడు నాకు అర్థమైతలేదు కదా ఇట్లా చిన్నప్పటి నుంచి నా గర్ల్ ఫ్రెండ్ రా అని చెప్తూనే ఉన్నా నా గర్ల్ ఫ్రెండ్ రా నేను పెళ్లి ఇంకొకటి చేసుకున్నా హైలైట్ ఏమన్నా నీకు అదే చెప్దాం అనుకున్నా నన్ను నేను చెప్దాం అనుకున్నా కానీ నువ్వు ఇంటర్ ఆరా నా మాట మనం తలకాయ కొట్టుకుంటారు మామ ఎట్లా అనిపించింది మామ చెప్పు మంచిగా మంచిగా బాగానే చేసినావు హైలైట్ మమ్మల్ని బాగానే ఉండు మన ఏడేసి నేను ఏం చేయలేదు మొత్తం మా బాబు దావే ముద్దు పెట్టి చంపేసింది నాకు మొత్తం ఇక్కడ పచ్చిగానే మొత్తం చెప్పాలి మొత్తం ఆ బాబా ఎట్లా అనిపించింది ఆడ పని మీద పోతే ఏదో ఒకటి పెట్టి నువ్వు ఈ గట్టమైంది నాకు అర్థం కాలేదు. కాదు మీరు ఫోటోస్ కూడా ఏమనుకోరు మేము పంపించగానే ఎవరో నిజంగానే ఉండొచ్చు వచ్చిన అబ్బా మెల్లగా దొరికిపోదు ఇలా మెల్లగా దొరికించదు ఈయన దొరికితే సార్ లాక్డౌన్ చేద్దాం అనుకున్నాం. అంత నా తలాష్లో మంచిగా ఉన్నారు మీద కూర్చోబెట్టుకుంటే ఆడ ఇంతసేపు మినిమం లేదా 2-3 నిమిషాలు చూస్తున్నా నిలబడి ఏమేం చేస్తున్నాను అవునా రాజ్య ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి నా గెటప్ కూడా ఎట్లా ఉందో కమెంట్ చేయండి ఈమె కానీ అందంగా ఉన్నా కదా అంత సీన్ సూపర్ ఉన్నావు కామెడీ ఉన్నాడు అనిల్ కామెడీ అంటారు ఇప్పుడు కానీ మంచిగా ఇది బాగుంది అనిల్ బొట్టు బాగుంది నీకు జూమ్ చేయలేదు బుట్టు బాగుందంట జూమ్ కొంచెం కాటి కూడా పెట్టుకోవాలి కాటుకు వెళ్ళమని చెప్పిన కొంచెం లిస్ట్ మీద పెట్టుకోవద్దా ఇక మొత్తంగా గుర్తుపట్టకుండా మూతి కప్పేస్తే కదా అందుకే సో గాయ్స్ ఎట్లా ఉంది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కూల్ ఇట్లా చేయాలని ఎందుకు వచ్చింది మీకు థాట్ నాకు ఇట్లానే మీ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దామని చెప్పి మీ ఇద్దరి మీద బావ మీద ఎంత ప్రేమ ఉందని చూడడానికి అసలు ఇవి ఇద్దరు కాదు కదా. ఈమె నచ్చింది ఐడియా ఈమె నచ్చింది నేను ఇంకా నయమైంది హలో ఈమె వచ్చిన ఐడియా ఈమె నచ్చింది ఈమె ఐడియా నేను దొరికితే చాలా చెప్పి అనిల్ కొడతానే ఉన్నా నువ్వు డబుల్ ఇంజన్ అటు ఇటు నాకు మొత్తం లాక్డౌన్ చేస్తున్నాను. చలో గైస్ రైట్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా కామెంట్ చేయండి అనిల్ లుక్ ఎట్లుందో బాయ్